కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉన్నటువంటి అవకాశాల్లో వారికి అవకాశం కల్పిస్తూ మరి గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సూచనతో మైనింగ్లో కూడా, ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా రాళ్లు కొట్టుకుంటూ మరి కన్స్ట్రక్షన్లో కానీ రోడ్డు వేయటంలో కానీ ముఖ్య భూమిక పోషించే వడ్డెర సోదరులకి కొంత రాయితీ కల్పించాలి, ఇచ్చే లీజుల్లో కూడా రాయితీ కల్పించాలి, కొంత వాళ్ళకి అలాట్ చేయాలనే లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని తీసుకుని ముందుకెళ్లాలనుకున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సొసైటీ పెద్దల్ని అలాగే ముఖ్య నాయకుల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వాళ్ళతో డిస్కస్ చేశాం. ఎందుకంటే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 94-95లో దాదాపు 10-15% ఆ రోజున అలాట్ చేయించడం జరిగేది. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2022లో పూర్తిగా దాన్ని ఆపేశారు. తిరిగి మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో కానీ చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో కానీ చాలాసార్లు రిప్రజెంట్ చేసిన మీదట ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. దానికి ఇవాళ కార్యరూపం చేయడానికి పెద్దలంతా డిస్కస్ చేశాం. 15% ఏదైతే సొసైటీస్గా ఉన్నారో వారికి కేటాయించాలని, అట్లాగే వాళ్ళు కట్టే సీనరేజ్ కూడా 50% మాత్రమే వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించే విధంగా, అలాగే వాళ్ళకి కొంత స్కిల్స్ కూడా అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా వాళ్ళకి వాడే మెషినరీ కూడా కొంత సబ్సిడీ మీద ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎంఎస్ఎంఈ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్స్ కూడా కొంత మెషినరీస్ వాళ్ళకి అందించేదానికోసం, అలాగే ఇది ఫైలింగ్ చేసుకోవడం కానీ వీటన్నిటికి కానీ జిల్లాల వారీగా అవగాహన సదస్సులు పెట్టించి అందరినీ కూడా అక్కడ ఆహ్వానించి వాళ్ళందరికీ తెలియజేసే లక్ష్యంతో ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే దీన్ని మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తర్వాత అందరం కూడా చర్చించి త్వరలోనే దీన్ని ఒక జీవో రూపేణ తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం మరి చేస్తున్నటువంటి కృషిని మరొకసారి తెలియజేస్తున్నాను. గతంలో మరి చేనేత కార్మికులకి 25,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మత్స్యకారులకి 20,000 రూపాయలు, అలాగే గౌడ సోదరులకు కల్లుగీత కార్మిక సోదరులకి 10% షాప్స్ అలాట్ చేయించాం, అటు బారుల్లో కానీ షాప్స్లో కానీ. ఈ రకంగా వాళ్ళని కూడా ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలు వెళ్తున్నాం. అందులో భాగంగా వడ్డెర సోదరులకు కూడా ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, త్వరలోనే దీనికి పూర్తి రూపేణ కూడా అన్ని విధాలా కూడా పూర్తి స్థాయిలో దీనికి ఒక జీవో రూపణ తీసుకొస్తామని తెలియజేస్తాం.